తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. కాసేపట్లో పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందిన నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, సీఎస్ శాంతకుమారి హాజరవుతున్నారు. డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదికపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి సీతక్క. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రభాకర్, పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం ఎంతసేపట్లో మొదలు కాబోతోంది అండ్ ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఎప్పుడు ఉండొచ్చు పంచాయతీ ఎలక్షన్స్? లోకల్ బాడీ ఎలక్షన్స్కి ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తుందనే చెప్పాలి. ఈరోజు ఒక్కరోజే 3 మెగా డెవలప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఒకటి ICCCలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో పాటుగా పంచాయతీరాజ్ శాఖపై సుదీర్ఘ రివ్యూ అయితే చేయనున్నారు. ఒక హై లెవెల్ మీటింగ్ అనే చెప్పాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటుగా అధికారులు పాల్గొనున్నారు. బీసీ డెడికేషన్ కమిషన్కి సంబంధించి అట్లాగే డెడికేషన్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. సో దాన్ని ఎప్పుడూ కోర్టులో ప్రవేశపెట్టాలి, కోర్టుకి అందజేయాలి. దాంతోపాటుగా రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన సుదీర్ఘంగా చర్చించున్నారు. 11:30కి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక దీంట్లోనే బీసీలకు 50%, 42% రిజర్వేషన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ భూసాని కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం అది ఒకవేళ సాధ్యం కాకపోతే పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి. 42% కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇవ్వాలనే దానిపై ఇప్పటికీ ఒక క్లారిటీకి వచ్చింది. సో ఈ రోజు కూడా ఆ అంశాన్ని డిస్కస్ చేయనుంది. ఇక మరో అంశం సర్పంచ్ ఎన్నికలకు ముందు వెళ్ళాలా లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు వెళ్ళాలనే దానిపైన కూడా ఒక క్లారిటీకి రానున్నారు. సో ఏది జరిగినా ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు, షెడ్యూల్ ఇచ్చేందుకు అన్ని రకాలుగా సమాయత్తం అవ్వాలని చెప్పారు. దాంట్లో భాగంగానే ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో MCHRDలో జిల్లా కలెక్టర్లకు అవగాహన సదస్సు దీనిపైన పెట్టారు. రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కలెక్టర్లకు సదస్సు పెట్టారు. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని పొలిటికల్ పార్టీలతో మీటింగ్ను పెట్టుకుంది. సో మొత్తానికైతే 3 ఈవెంట్లు కూడా ఒక రోడ్ మ్యాప్ లాగానే చెప్పొచ్చు. పంచాయతీ ఎలక్షన్స్ని ప్రభుత్వం నిర్వహించడానికి రెడీగా ఉందనడానికి 3 డెవలప్మెంట్స్ ఒకే రోజు జరుగుతుండడం అయితే చెప్పుకోవచ్చు. రైట్ ప్రభాకర్.